వెల్కమ్ టు మై ఛానల్ శామ్స్ క్రియేటివ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి డిఐవై చేసి చూపించబోతున్నాను. సో మీరు చూస్తున్నారు, ఇవి మెలమైన్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, మెలమైన్ కాదు ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా చీప్ క్వాలిటీ. ఒకప్పుడు ఇది చాలా అందరి ఇళ్లలో ఉండేవి, అందరం వాడుతుండే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే గో గ్రీన్ కాన్సెప్ట్తో మనము ఇలాంటి అవాయిడ్ చేయడానికి చూస్తున్నాం. అంటే ప్లాస్టిక్ని జస్ట్ అవాయిడ్ ప్లాస్టిక్ని వాడకం తగ్గించాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది మనం స్టీల్ అండ్ దెన్ ఇత్తడి, వెండి ఇలాంటి వాడడం మొదలెట్టాం యుటెన్సిల్స్. సో అలాంటప్పుడు ఇవి ఏం చేస్తాం, మనం దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ పారేస్తున్నాము. అంటే ఎన్విరాన్మెంట్కి ఆ రకంగా కూడా మనము హాని కలుగజేస్తున్నాము. అంటే దాన్ని పారేయడం వల్ల ఎన్విరాన్మెంట్కి మనం హాని చేస్తున్నాము. సో దాన్ని అలా పారేయకుండా ఈ మెలమైన్ ప్లేట్స్, ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ని యూస్ చేస్తూ ఒక మంచి డిఐవై ప్రాజెక్ట్స్ చేసి మనము ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపెడతాను. ఓకే, ఇక్కడ ఈ ప్లేట్ అండ్ దెన్ చిన్న స్పాంజ్ ముక్క తీసుకుంటున్నాండి. స్పాంజ్ ఎందుకంటే మనకి చాలా తొందరగా ఎక్కువ ఏరియాని మనం కవర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ గెస్సో అని ఉంటుంది, గెస్సో క్యామెల్ గెస్సో ఒకటి ఉంది. దీన్ని ఫస్ట్ ఒక కోట్ వేసుకుందాం మనము. సో బ్రష్ ఎందుకు వాడట్లేదు అంటే, బ్రష్ వాడితే దాని మీద మనము వేసినప్పుడు అది ఆరిపోయిన తర్వాత బ్రష్ యొక్క స్ట్రోక్స్ ఉంటాయి కదా, స్ట్రోక్స్ కనపడతాయి, గీతలు కనపడుతుంటాయి, ఫైన్ ఫినిషింగ్ ఉండదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఒక స్పాంజ్ తీసుకొని స్పాంజ్తోని మనము సో మంచి స్మూత్ ఫినిషింగ్ టెక్స్చర్ కూడా ఒక మంచి నీట్గా వస్తుంది. యూ కెన్ సీ, ఇక్కడ చూసారా. సో ఒకలాంటి మంచి మనము ఈ ప్లేట్కి మెయిన్గా ఈ జెస్సో ఎందుకు అప్లై చేస్తున్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ కవర్ చేయడానికి. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, మనకి ఈ ఫ్లవర్స్ వద్దు, ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కవర్ చేయడానికి ఒక పర్పస్ అదొకటి. అండ్ దెన్ మనం ఏదైతే పెయింట్ చేస్తున్నామో లేకపోతే దాని వర్క్ చేసినా కూడా ఇది స్మూత్గా ఉంది. సర్ఫేస్ చూసారు ఎంత స్మూత్గా, దీనికి ఏది పట్టుకోదన్నమాట, జారిపోతుంది దాని మీద. సో ఆ గ్రిప్ ఏర్పరచడం కోసం, దీనికి ఒక గ్రిప్ ఇవ్వడం కోసమని మనం ఈ జెస్సో అనేది ఒక లేయర్ ఇస్తున్నాం. దీన్ని ప్రైమర్ అని కూడా అంటాము బేసిక్గా. ఈ జెస్సో అనేది మనము దేని మీదైనా వాడచ్చండి. బ్యాక్గ్రౌండ్ ఏది వాడినా, అంటే చెక్క వాడినా, క్యాన్వాస్ వాడినా, గ్లాస్ వాడినా, ప్లాస్టిక్ వాడినా, ఏదైనా కూడా ఈ జెస్సో అనేది ఒక ప్రైమర్గా చక్కగా పనిచేస్తుంది. మనం ఏదైతే వర్క్ చేస్తామో దాన్ని హైలైట్ చేస్తుంది, అట్లాగే దానికి ఒక గ్రిప్ ఇస్తుంది అనమాట. జెస్సో ఆరడం కూడా చాలా తొందరగా ఆరిపోతుందండి. జస్ట్ కొంచెం వెదర్ బయట ఎండగా ఉందంటే జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో ఆరిపోతుంది. కొంచెం చల్లగా ఉందనుకోండి, ఫ్యాన్ కింద పెట్టారంటే ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా నీట్గా డ్రై అయిపోతుంది. డైరెక్ట్గా దాని మీద కావాలంటే వర్క్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకో కోట్ వేయాలి, ఇంకా దీన్ని బ్రైట్గా చేయాలి, ఇంకా హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇంకో కోట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనము ఇలా ప్రెస్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తే దీని మీద ఇంప్రెషన్స్ చూస్తారు కదా, మనం ఏ షేప్లో అయితే స్పాంజ్ పెట్టి ప్రెస్ చేస్తున్నామో ఆ ఇంప్రెషన్స్ వస్తుంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని డ్యాప్ చేసేటప్పుడు, అంటే దీన్ని నొక్కేటప్పుడు చాలా లైట్గా, గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట, కొడుతూ. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా మీరు ఒక్కసారి కోటింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ కొంచెం మనకి గ్యాప్స్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. సో ఇది ఏదైతే ఉందో దీన్ని అలా డ్యాప్ చేస్తూ మొత్తం కవర్ అయిపోయిన తర్వాత, సర్ఫేస్ మొత్తం కవర్ అయిన తర్వాత కూడా ఈ సర్ఫేస్ మొత్తం, అంటే మనం ఎక్కడైతే వేయదలుచుకున్నామో అక్కడ వేసిన తర్వాత కూడా మనం ఏంటంటే ఇలా వేయడం వల్ల మనకి దీనిలో ఉన్న ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఇంకా మంచిగా ఈ సర్ఫేస్ అంతా, ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఇలాంటివి అంతా మంచిగా కవర్ అయిపోయి మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర జెస్సో లేదు అనుకుంటే మీరు ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, అంటే మనము ఫ్యాబ్రిక్ కలర్స్ అంటాము. సో అవి కూడా వాడుకోవచ్చండి బేస్ లాగా. బట్
దిస్ ఈజ్ మోర్ లైక్ అంటే ఇది చాలా బాగుంటుంది, దీని టెక్స్చర్ కానివ్వండి, దీని కలర్. అండ్ దెన్ ఒక బాక్స్ కొనుక్కున్నామంటే ఇది చాలా వాటికి వస్తుందండి. బోల్డ్ ఐటమ్స్ చేసుకోవచ్చు మనము. బేసిక్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, కాదేది కళకు అనర్హం. వేస్ట్ అంటూ ఏది ఉండదు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనం దాంట్లో బెస్ట్ని చూడగలగాలి. ఏ వస్తువుని కూడా పారేయడం, ఇది పని చేయదు అని పారేయడం కాకుండా ఈ ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉపయోగకరమైన వస్తువు చేయొచ్చు. యూ కెన్ సీ నేను నా దగ్గర ఉన్న 4 ప్లేట్స్కి నేను చక్కగా నీట్గా చేసి ఉంచాను. సో దీనిపైన మనం ఏం చేయబోతున్నాం అనేది లెట్స్ డూ ఇట్. ఫ్రెండ్స్, ఇది మనం పెయింట్ చేసేసుకున్నాం ఈ ప్లేట్ని ముందు అండ్ వెనక. ఓకే, ఒక సింగిల్ కోట్ వేసేసుకున్నాను జెసోతోని. అండ్ దెన్ ఇవాళ నేను దీనిపైన డెకుపేజ్ ఆర్ట్ అనే ఒక ఆర్ట్ని చూపెట్టబోతున్నాను. చాలా సింపుల్ అండి ఇది. మనకి ఇట్లా ప్రింటెడ్ టిష్యూస్ దొరుకుతాయి. దీనికి కావాల్సింది జస్ట్ ఒక ప్రింటెడ్ టిష్యూస్ ఉంటే దీనిలో డిఫరెంట్ వెరైటీస్, చాలా బోల్డ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దెన్ ఇది అంటించడం కోసం మనం మాడ్ పాడ్జ్ గ్లూ అంటాము, ఇదొకటి. అండ్ దెన్ ఒక కొంచెం వాటర్ తీసుకోండి. అండ్ దెన్ జస్ట్ 1 or 2 పెయింట్ బ్రషెస్ తీసుకోండి. ఓకే, సో ఈ డెకుపాజ్ టిష్యూ గురించి చెప్తాం ఫస్ట్. ఇది టిష్యూ పేపర్ ఏదైతే ఉంటుందో మన రెగ్యులర్ టిష్యూ వాడతాం కదండి, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ప్రింటెడ్ వస్తాయి అన్నమాట. డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్, చాలా రకాల డిజైన్స్లో వస్తుంటాయి. సో ఇట్లా 4 పార్ట్స్లో మీకు సేమ్ డిజైన్ ఉంటుంది. 4 పార్ట్స్లో కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ పేపర్ని మనం డైరెక్ట్గా కట్ చేసి స్టిక్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ పేపర్లో యాక్చువల్గా ఇది ఎంత పలచకైతే కనపడుతుందో అలా కాకుండా దీంట్లో లేయర్స్ ఉంటాయి అన్నమాట, పొరలు ఉంటాయి. ఓకే, మనకు కనిపించే ఈ ప్రింటెడ్ పేపర్ కాకుండా దీని వెనక 2 పొరలు ఉంటాయి. దీన్ని మనము నోటితో లైట్గా ఊదితే బయటకు వస్తుంది అనమాట. అది తీసేయాలి. అది తీసేస్తే ఏమవుతుందంటే ఇట్లా వస్తుంది. ఈ లేయర్ మీరు అంటించినప్పుడు చాలా చక్కగా వితౌట్ ఎనీ ఫోల్డ్స్ ఏం లేకుండా, లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇట్లా. సో ఇది కొంచెం నోట్తో అని ఊదేసి తీసేస్తే 1, 2 అండ్ దెన్ ఈ లేయర్స్ మనం తీసేస్తాము, ఇది వాడుకుంటాం. ఓకే, సో దెన్ నేను ఈ పెయింట్ చేసిన దాంట్లో ఈ పేపర్తో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏదైతే మనం పేపర్ తీసుకుంటామో దాన్ని ఫస్ట్ డిజైన్ చూసి దాన్ని ఏ ప్యాటర్న్లో అరేంజ్ చేయాలి అనేది మనం జస్ట్ ఒక రఫ్గా ఒక ఐడియా తెచ్చుకోవాలి. దాన్ని బట్టి మన పేపర్ని కట్ చేసుకోవాలి. అండ్ ఈ పేపర్ని డైరెక్ట్గా సీజర్స్తోని, కత్తెరతోని కాకుండా రఫ్గా మనం చేతితో కట్ చేస్తాం. ఎందుకంటే ఆ రఫ్ ఫినిషింగ్ వల్ల దీనికి ఒక మంచి న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట. మనం కత్తెరతో కట్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మనం ఏంటంటే ఇలా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ పార్ట్లో ఈ 1/4 ఈ ఏదైతే ఉందో 4వ వంతు పార్ట్లోంచి నేను తీసుకుంటున్నాను. ఓకే, ఈ పార్ట్ని నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఆ పార్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మీరు ఇలా చేయొచ్చు. లేదు అంటే జస్ట్ ఇట్లా కొంచెం వాటర్ తీసుకొని ఆ డిజైన్ వెంట ఎక్కడైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ వెంట ఇట్లా నీళ్ళు లైట్గా రాసుకుంటూ వెళ్ళి, చాలా కొంచెం అండి, జస్ట్ ఒక టచ్ అయితే చాలు, నానిపోతుంది పేపర్. సో ఇట్లా ఓకే, చూడండి ఒకసారి ఇలా నీట్గా తీసేయాలి. చాలా ఈజీగా వస్తుందండి, కానీ బట్ స్టిల్ జాగ్రత్త తీయాలి. ఎందుకంటే మనం కొంచెం తొందరపాటుతో తీస్తే దాని చుట్టూ ఉన్న డిజైన్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని కొంచెం నీట్గా జాగ్రత్తగా తీయాలి. చిన్న పేపర్ కూడా మనకి వేస్ట్ పోదండి. మనం అదంతా మన క్రియేటివిటీ ఉంటుంది. సో ఇది చూస్తే, సో యూ కెన్ సీ హియర్, ఇది నేను తీసుకుంటాను. ఓకే, దీన్ని ఏం చేస్తాను, దీనికి ఉన్న లేయర్స్ ఫస్ట్ తీసేస్తాను. ఒక్కోదానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది.
ఇది ఒకటే లేయర్ వచ్చింది, అంటే దీని వెనక ఇంకో లేయర్ ఉందన్నమాట. ఈ 2 లేయర్స్ వచ్చేసినాయి మనకి. సో దీన్ని పరేగండి, పక్కన పెట్టుకోండి అలాగా. దీన్ని మనము ఈ పేపర్ మీద అరేంజ్ చేసుకుంటాం. సో సెంటర్లో కాకుండా నేనేమనుకుంటున్నాను అంటే జస్ట్ ఇలా క్రాస్గా పెడతాను అనుకుంటున్నాను. క్రాస్గా ఇక్కడ ఒకటి పెట్టి ఇంకొకటి పెట్టడమా లేకపోతే ఏంటి అని చూద్దాం. ఫస్ట్ అయితే ఇట్లా. దీనికి ఏం చేయాలంటే గ్లూ తీసుకోండి, మాట్ పాట్ గ్లూ ఉంది కదా, గ్లూ తీసుకొని ఎక్కడైతే మీరు డిజైన్ పెట్టాలి అనుకున్నారో అక్కడ మంచిగా స్ప్రెడ్ చేయండి బ్రష్తో. కొంచెం సరిపోద్దని మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇది నార్మల్ ఫెవికాల్ అది వాడడానికి లేదంటే డెకోపాజ్కి మనము మాట్ పాట్ గ్లూనే వాడతాము. ఓకే, దానికి సంబంధించింది అనమాట. మనం దీనికి ఫెవికాల్ కానివ్వండి, వేరే గమ్, రెగ్యులర్ గమ్ అది వాడడానికి వీలు లేదు. దీన్ని మనము అరేంజ్ చేసుకోవాలి. ఇందాక మనం తీసిన ఈ టిష్యూస్ ఉన్నాయి కదా, జస్ట్ దాన్ని అలా తీసేసుకోండి. బబుల్స్ రాకుండా చూసుకోండి. మీకు కనపడుతుందా? నా దగ్గర ఇంకొక పేపర్ ఉంది, ఇక్కడ ఈ డిజైన్ ఉంది నా దగ్గర. ఓకే, సో నేనేమనుకుంటున్నా అంటే దీన్ని ఇలా యాడ్ చేయాలి. ఇక్కడ పెట్టి చూస్తే ఇది కొంచెం మనకి కవర్ అవుతుంది కాబట్టి మనము ఇదైతే ఉందో నేను జస్ట్ కొంచెం తేడా వస్తుంటుంది. సో మనం ఎలా చేయాలనుకునేది మనము చేస్తున్నప్పుడు మనకి ఐడియా వస్తుంటుంది అన్నమాట. దాని వెనక తీసిన లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్ అన్నిట్లా తీసుకొని చూడండి. నేను ఒక్కసారి పెట్టలేదు, గ్రాడ్యువల్గా కొంచెం అంటించుకుంటూ వెళ్తున్నాను. సో దీనివల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట దాంట్లో వచ్చి. ఒక్కసారి పేపర్ మొత్తం స్టిక్ చేయడం వల్ల డెఫినెట్గా ఎయిర్ బబుల్స్, ముడతలు, ఫోల్డ్స్ పేపర్లో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే డిజైన్లో నీట్నెస్ ఉండదు అనమాట. డిజైన్ అనేది క్లారిటీ ఉండదు, తెలిసిపోతుంటుంది చాలా రఫ్గా ఉంది వర్క్ అనేసి క్లియర్గా అర్థమవుతుంటుంది. సో ఇది ఏదైతే ఉందో మనం ఇది మళ్ళీ తీసేయచ్చండి, ఎక్స్ట్రా వచ్చింది కదా. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అనమాట. చాలా బేసిక్ వర్క్ మనం చేసాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్లేట్లో మనం అంత ప్లేట్ అంతా కూడా కవర్ చేయలేదు ఇంకా మనం. ఇదంతా మళ్ళీ ఖాళీగా ఉంది. ఓకే, కావాలి అంటే దీనికి సంబంధించిన పేపర్ కూడా మనము ఏదైతే ఉందో సైడ్కి అది స్టిక్ చేసుకోవచ్చు. లేదు అంటే పెయింటింగ్ మన కొంచెం
ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా మన దగ్గర. సో ప్రతి వాళ్ళకి వచ్చండి బేసిక్ పెయింటింగ్స్. సో దీనిలో బ్లెండ్ అయ్యే కలర్స్ తీసుకొని దీనికి మ్యాచ్ అయ్యే కలర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాస్ ఉంది, సో ఇక్కడ గ్రాస్ గ్రీన్ తీసుకోవచ్చు, ఇక్కడ బ్లూ ఉంది, ఈ బ్లూని ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. సో అట్లా చేసేసి మిగతా బేసిక్ పెయింటింగ్స్ అంటూ వేసేసి ఇక్కడ అంతా ఈ ప్లెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కవర్ చేయొచ్చు. బట్ ఎప్పుడు ఇది మొత్తం ఏదైతే మనం పేపర్ వర్క్ చేస్తున్నామో, ఏదైతే పేపర్ స్టిక్ చేస్తున్నామో అది మొత్తం పూర్తిగా డ్రై అయిపోవాలి. డ్రై అవ్వకుండా చేస్తే మొత్తం పేపర్ అంతా పాడైపోతుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ జెసో చేసుకున్నాము, ఒక కోట్ జెసో చేసుకున్నాము. అండ్ దెన్ ఇదేమో టిష్యూస్, డెకోపాస్ టిష్యూస్ తీసుకున్నాము. ఈ డిజైన్లో ఆ పూర్తి పేపర్లో మనం ఒక 2 పార్ట్స్ తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాం. అండ్ ఇంకో పేపర్ తీసుకొని ఇంకో టిష్యూ, డెకోపాట్ టిష్యూలో ఈ డిజైన్ తీసుకున్నాము. అండ్ ఆ డిజైన్లో మిగతా పార్ట్ అంతా వదిలేసి తీసుకున్నాము. సో ఇక్కడ ఈ పార్ట్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మిస్ చేశాను. ఇది ఏంటంటే మనకి ఇలాంటి స్టెన్సిల్స్ దొరుకుతాయి అనమాట, ప్లాస్టిక్వి. సో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ దొరుకుతాయి. సో ఇక్కడ ఒక వాల్, ఒక గోడ లాంటి ప్యాటర్న్ ఇద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడ జస్ట్ ఇట్లా ఈ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ గోడని, అంటే కొంచెం పాత గోడని ఇండికేట్ చేసేలాగా ఇక్కడ తీసుకున్నాను. సో దానికి ఈ స్టెన్సిల్ యూజ్ చేసి ఇలా స్టెన్సిల్ ఇక్కడ అరేంజ్ చేసి స్పాంజ్తోని జస్ట్ కలర్ తీసుకొని ట్యాప్ చేసామన్నమాట. దానివల్ల మనకి ఇట్లాంటి చాలా దొరుకుతాయండి స్టెన్సిల్స్. మనకి ఆల్రెడీ కట్ స్టెన్సిల్స్ ఉంటే చాలా చీప్లీ అవైలబుల్ ఆల్సో. సో ఇట్లా ఒక వాల్ ప్యాటర్న్ ఇచ్చాము. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఖాళీ ప్లేస్ తెలుస్తుంది, రైట్. ఇక్కడ మళ్ళీ డిజైన్ ఇస్తే బాగోదు, ఇక్కడ కానీ, బికాజ్ ఆల్రెడీ ఇక్కడ చాలా డిజైన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ కవర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కలర్ ఈ షేడ్లో మిక్స్ అయ్యేలాగా, ఈ షేడ్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే బ్లూ షేడ్ ఉందో దాంట్లో మిక్స్ అయ్యేలాగా ఈ కలర్ మిక్స్ చేసుకున్నాను. ఓకే, చూడండి ఒకసారి. ఒకవేళ కొంచెం డార్క్ అనిపిస్తే మనం వైట్ కూడా తీసుకోవచ్చు, ఇంకొంచెం వైట్ తీసుకుందాం మనం. దీన్ని మనం బ్రష్తోనైనా అప్లై చేసుకోవచ్చు, అగైన్ స్పాంజ్తో కూడా చేసుకోవచ్చు. స్పాంజ్తో చేస్తే కొంచెం టెక్స్చర్ బాగుంటుందండి. మరీ ఇలా ప్లెయిన్గా పూయకుండా కొంచెం ట్యాపింగ్ చేయాలి. ట్యాపింగ్ చేస్తే ఆ టెక్స్చర్ బాగుంటుంది, ఒక న్యాచురల్ టెక్స్చర్ దాంట్లోనే వచ్చినట్టుగా ఉంటుంది. సో ఇది లైట్గా ట్యాపింగ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ కొంచెం డిజైన్లో ఉన్నదానికంటే మనకు కొంచెం డార్క్ షేడ్ వచ్చింది, బట్ దట్స్ ఓకే, పర్వాలేదు. కొంచెం దాన్ని బ్లెండ్ చేసి ఇచ్చి మనం ఇట్లా ఎక్కడైతే వైట్ ఉందో పూర్తి వైట్ కాకుండా ఇట్లా ట్యాప్ చేయాలి. ట్యాపింగ్ అంటే జస్ట్ అలా అద్దుకుంటూ వెళ్ళడం అనమాట, లైట్గా. చిన్న గ్యాప్స్లో కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే కొంచెం షేడ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇలా ఇస్తే ఇంకా గ్రేడియంట్ తెలుస్తుంది అనమాట. అది ఇంకా అది మంచి లుక్ ఇస్తుంది, న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట, రైట్. ఇలా కొంచెం మారిన తర్వాత ఇంకో ఇవ్వచ్చు అండి, ఇంకో కోట్ కూడా ఇవ్వచ్చు దీనిపైన. ఇక్కడ కూడా బెటర్. స్పాంజ్కి మంచి బ్లెండింగ్ ఎఫెక్ట్. పేస్ట్ చేసినట్టు కాకుండా ఆ ఎడ్జెస్ లైట్గా ఇవ్వడం వల్ల చూసారు ఇక్కడ కొంచెం లైట్గా దాన్ని ఏమంటారు మిస్టీలు కొంచెం మంచు పడ్డట్టుగా అట్లా లైట్గా అలా కనపడితే ఈ లుక్ అట్లా అది స్పాంజ్తోనే పాసిబుల్ అనమాట మనకి. మళ్ళీ ఆ లుక్ మనకి ఇలాంటి డాబింగ్ అనేది స్పాంజ్తో
ఇప్పుడు ఇది ఇచ్చేసాను. దెన్ ఇక్కడ ఈ పార్ట్ చూస్తారు కదా, సో ఈ పార్ట్ కావాలంటే మనం ఈ కలర్ కంటిన్యూ చేయొచ్చు, ఈవెన్ దట్ విల్ ఆల్సో లుక్ గుడ్. సో ఐ థింక్ నేను ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఎల్లో వేద్దాం అనుకున్నాను, బట్ ఓకే ఇది వేసిద్దాం మనం, రైట్. ఈ పేపర్ పైన కూడా రావాలి. జస్ట్ పైన అంతా కట్ చేశారంటే కట్ చేయలేదు, యాస్టీస్గా పెట్టేశాను కాబట్టి దాన్ని మనం ఇప్పుడు కవర్ చేయడానికి దీంతో డాట్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం డామినేటింగ్గా ఉంది కలర్, కాబట్టి ఈ థీమ్ని కొంచెం మనం మొత్తం కంటిన్యూ చేయాలన్నమాట. ఒక దగ్గరే ఈ కలర్ ఉంటే బాగా యాక్చువల్గా ఈ వాల్ని కూడా మనం కొంచెం హైలైట్ చేద్దామండి. ఈ వాల్ని కొంచెం మనము ఏదైతే ఉందో బ్రిక్ ఇండివిజువల్గా అంటే దానికి తెలిసేలాగా అది కొంచెం హైలైట్ చేద్దాము. మనము ఎట్లా సేమ్ కలర్ పెట్టి కొంచెం హైలైట్ ఒక స్ట్రోక్స్ ఇచ్చేసి హైలైట్ చేద్దాం కొంచెం. సో ఇప్పుడు ఇలా చూస్తే బాగుంది, దట్స్ గుడ్, కానీ మనం ఇంకా ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూసారు ఇదంతా ప్లెయిన్ అయిపోయింది కదా, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కొంచెం గ్రాస్గా ఇప్పుడు ఇక్కడ ఈ గడ్డి కొంచెం కొంచెం అలా గడ్డిలాగా వేసుకుంటూ చాలా చిన్న చిన్న డీటెయిల్స్, బట్ ఏంటంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకోకూడదు ఎప్పుడైనా. ఆ చిన్న చిన్న డీటెయిల్స్ని మనం ఎంత నేను బ్రౌన్ షేడ్తో ఈ స్టెన్సిలింగ్ వర్క్ చేశాను. అదే బ్రౌన్ షేడ్ తీసుకొని దిస్ ఇస్ డ్రై స్ట్రోక్. బ్రష్ని ఎప్పుడు డైరెక్ట్గా కలర్లో తీసేసుకొని మొత్తం బ్రష్కున్న కలర్ అంతా తీసివేయాలి, సో దట్ మనకి డ్రై స్ట్రోక్స్, లేకపోతే కలర్ అంతా ముద్దగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక బ్రిక్ ఉంది, రైట్. మరి డార్క్ ఏం చేయనక్కర్లేదు, జస్ట్ దాన్ని ఎక్కువ హైలైట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
కొంచెం మరీ నాకు బ్లూనెస్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడంతా బ్లూ. సో ఇక్కడ దాకా మనం ఏమి ఫ్లవర్స్ అదే యాడ్ చేయలేం కాబట్టి కొంచెం అగైన్ ఐఎమ్ టేకింగ్ దట్ బ్రౌన్. లైట్గా డార్క్ చేయాలి, చాలా లైట్గా డార్క్ చేయాలి. డిపెండ్స్, ఒకవేళ కలర్ కొంచెం నేను మన తెలుగులో మాట్లాడడానికి కారణం ఏంటంటే అందరూ ఇంగ్లీష్లో హిందీలో చాలామంది చేస్తూనే ఉంటారు. బట్ చాలామంది రూరల్ ఏరియాస్లో ఊర్లలో ఉన్న వాళ్ళకి చాలా ఇంగ్లీష్ పదాలు అవన్నీ కొంచెం అర్థం కావు. చాలామందికి మంచి ఆర్టిస్టిక్ ఇది ఉంటుంది, చాలా చేయాలంటుంది. కాబట్టి మన మాతృభాషలో చెప్తే చాలామంది ఫాలో అవుతారు, చేసుకోగలుగుతారు వాళ్ళంతటా వాళ్ళు. సో దట్ వాళ్ళు ఎక్కడికన్నా షాపింగ్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా, అడగాలన్నా కూడా వాళ్ళు ఈజీగా ఈ పదాలతోనే ఈ టెర్మినాలజీ యూజ్ చేస్తారనే ముఖ్యోద్దేశంతోనే నేను మన మాతృభాష, మన మదర్ టంగ్ తెలుగులో మాట్లాడడం జరుగుతుందండి. అదర్వైజ్ వెరీ మచ్ కంఫర్టబుల్గా మన ఇంగ్లీష్లో హిందీలో చేయొచ్చు. ఇక్కడ నేను పర్పుల్ తీసుకున్నాను, రైట్, అండ్ వైట్. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని ఇక్కడ కూడా యాడ్ చేద్దాం మనము. కొంచెం చిన్న బాటిల్స్ అన్నీ ఎండిపోయినాయండి, అన్ని పెద్ద బాటిల్స్ ఓపెన్ చేసి వస్తాయి. ఎక్కడైతే వైట్ ఇచ్చామో జస్ట్ వైట్లో చూసారు ఇక్కడ ఈ లైన్ ఇప్పుడు మీకు కవర్ అయిపోయింది, మనకు అంత చక్కగా నీట్ కవర్ అయిపోయింది. చూసారు లైన్, ఈ పేపర్ దగ్గర లైన్ ఏదైతే ఉందో చూపి. కొంచెం లైట్ అయిపోయింది కదా, సో మనం ఏం చేస్తామంటే కొంచెము సాఫ్ గ్రీన్ తీసుకొని
మన బెడ్ కూడా అలాగే ఉంటుంది కదా, ఒకటే కలర్లో ఉంటుంది కదా, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కాబట్టి అక్కడక్కడ కొంచెం డార్క్ షేడ్ని యాడ్ చేసి చూసారా, దీనికి మనం ఆల్మోస్ట్ మ్యాచ్ చేయగలిగాం. ఇక్కడ డార్క్ గ్రీన్, ఇక్కడ లైట్. సో ఈ డార్క్ గ్రీన్ కూడా కొంచెం డార్క్ చేద్దాము మొత్తం అంతా కూడా. ఎప్పుడైనా ఒక కలర్ మనము మ్యాక్సిమం ఎన్ని కలర్స్ అయితే యూజ్ చేస్తామో ఆ కలర్స్తో కొంచెం కవర్ చేయడం వల్ల దాని ఒక ఏమంటారు, ఒక యూనిఫార్మిటీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొంచెం గ్రీన్ వచ్చి మనం స్లైట్గా ఎక్కువ అక్కర్లేదు, గ్రీన్. మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి డెకపాజ్ గ్లూ ఉంది కదా, దాంతో ఒక కోట్ ఇవ్వాలి. అండ్ దెన్ అది మొత్తం అది డ్రై అవ్వడానికి ఒక 10-15 minutes పడుతుందండి. అది డ్రై అయిన తర్వాత అప్పుడు వార్నిష్ ఇవ్వాలి. వార్నిష్ వచ్చేసి నేను చూపెడతాను మీకు, డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. వాటర్ బేస్డ్ వార్నిష్ ఉంటుంది, దాన్ని ఒక 2-3 coats అని ఇవ్వాలి. వార్నిష్ ఇచ్చే ముందు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్కి నేను ఈ గోల్డ్ ఫెవిక్రిల్ మెటాలిక్ గోల్డ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. సో జస్ట్ ఒక ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్కి దీనివల్ల మంచి రిచ్ లుక్ వస్తుందండి దీనికి. సో ఇది మొత్తం డ్రై అయిన తర్వాత మనము కదా కొంచెం గోల్డ్ సో మనము డెకుపాజ్ వర్క్ అంతా అయిపోయిందండి, మంది పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది. సో వార్నిష్ వచ్చేసి మనము ఇది వాడుతున్నాం, ఆక్వాడార్ PU ఏషియన్ పెయింట్స్ కంపెనీ వాళ్ళదండి. ఇది వాటర్ బేస్డ్ ఫినిష్. ఇది నార్మల్ రెగ్యులర్ ప్లాస్టిక్ వేస్ట్ అనుకున్న ప్లాస్టిక్ ప్లేట్ని మంచి ఆఫ్టర్ వార్నిష్. సో దీనికి నేను 3 coats ఆఫ్ వార్నిష్ ఇచ్చాను. సో హోప్ మీ అందరికి కూడా నా ఈ ట్యూటోరియల్ హెల్ప్ఫుల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇట్లాంటి ట్యూటోరియల్స్ రిగార్డింగ్ డెకుపాజ్ కానివ్వండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. ఇట్లా బేసిక్ నుంచి ఫ్రమ్ ద స్క్రాచ్, 0 నుంచి స్టార్ట్ చేసి ఐ విల్ కీప్ ఆన్ మేకింగ్ ట్యూటోరియల్స్. హోప్ యూ ఆల్ లైక్ my decoupage, my tutorial. Thanks for watching. Please do subscribe and like kottandi, comment ivandi and share my work, and then oka bell icon okati untundi kada, please press it so that you మీ అందరికీ కూడా నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తుంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్